తనకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ ఎవరికీ లేదు అన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటున్నారు మల్రెడ్డి రంగారెడ్డి. కేబినెట్ విస్తరణలో మళ్లీ అన్యాయం జరిగితే ఊరుకోబోనంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో మినిస్టర్ పోస్టు రేస్ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా నుంచి తనకి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు మల్రెడ్డి రంగారెడ్డి. కోహెడలో జరిగిన సీఎం సభలో మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి సభలో ప్లకార్డుల ప్రదర్శనపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు గాంధీ భవన్ టాక్. ప్లకార్డుల ప్రదర్శనపై ఆరా తీస్తున్నామంటూ ఆయన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే తనకి వార్నింగ్ ఇచ్చేంత సీన్ ఎవరికీ లేదన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. తన అనుచరులు ప్లకార్డులు ప్రదర్శించడంలో తప్పే ఉందన్నారు. మల్రెడ్డి రంగారెడ్డికి వార్నింగ్ ఇచ్చేంత సీన్ ఎవరి దగ్గర ఉండదు. ప్రజలు నిన్న ప్లే కార్డులు పట్టినలో స్లోగన్లు ఇచ్చినలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలు కాబట్టే మా కుటుంబంలో ఉండేటువంటి ఒక పెద్దకు, మా కుటుంబంలో ఉండేటువంటి ఒక ముఖ్యమంత్రికి అడిగినరు. తప్పేముంది? ఈ కేబినెట్ విస్తరణలో తనకి మంత్రి పదవి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనేది న్యాయమైన కోరిక. అది నాదే కాదు, రంగారెడ్డి జిల్లా ప్రజల కోరిక. అది రంగారెడ్డి జిల్లా నుంచి ఇతర కులాల వారికి మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం చెబితే తాను రాజీనామాకి సిద్ధమన్నారు. అయితే పరిగి వికారాబాద్ తో తనకి సంబంధం లేదన్నారు. మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి. రంగారెడ్డి జిల్లాలోనే నేనే నా పదవికి రాజీనామా చేసి నా రంగారెడ్డి జిల్లాలో సంబంధించిన వ్యక్తిని గెలిపించి మీకు ఇస్తా అని చెప్పిన. నేను నల్లగొండ వాళ్ళనో లేకపోతే ఇంకెవరినో వికారాబాదుల కోసం చెప్పలే. ఇప్పటికి స్టాండ్ అయ్యి ఉన్నారా ఆ మాట మీద? 100% ఇవ్వాల కూడా తయారుగా ఉన్నా. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్, రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కావాలని రాహుల్ గాంధీని కలిశారు. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రాహుల్ గాంధీతో సమావేశమై తనకి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలని కోరారు. ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల్ని భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం అందటంతో ఆశావాహులంతా ఓవైపు లాబియింగ్లు, మరోవైపు సున్నితమైన హెచ్చరికలు చేస్తున్నారు.